ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. మీకు నచ్చినటువంటి ఫొటోస్ని పెట్టేసుకొని మీ నేమ్తో ఇలాంటి లిరికల్ వీడియోని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కోసం మీరు 2 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకటి ఎలైట్ మోషన్, రెండవది పిక్సార్ట్. పిక్సార్ట్ మనకి ఫోటో ఎడిటింగ్ కోసం, ఎలైట్ మోషన్ వీడియో ఎడిటింగ్ కోసం. ఫస్ట్ మీరు పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి అండ్ ముందుగా దీనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ వాటిని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ యువర్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్లో తీసుకోవాలి. తర్వాత కిందికి ఉన్న ఆప్షన్స్లలో ఇక్కడ యాడ్ ఫోటో అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ ఫోటోతో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో తీసుకున్నాను, ఈ ఫోటోతో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఎరేజ్ టూల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పర్సన్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇంటర్నెట్ ఆన్లో ఉంటే ఆటోమేటికల్లీ ఎరేజ్ అయిపోతుంది. ఇంకా మీకు సరిగా ఎరేజ్ కాకపోతే ఇక్కడ ఎరేజ్ టూల్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫింగర్తో ఇలా కొంచెం ఎరేజ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ ఎరేజర్లో ఇక్కడ ఒపాసిటీ కొంచెం తగ్గించుకొని తర్వాత హార్డ్నెస్ కూడా కొంచెం తగ్గించుకోండి. కార్నర్ ఓన్లీ బాటంలో మాత్రమే ఈ విధంగా కొంచెం ఫెదర్ అప్లై చేయాలి, ఓకేనా. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు సరిగ్గా సెంటర్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేశాను. తర్వాత సేవ్ పైన క్లిక్ చేశాను. ఇలా నేను గ్యాలరీలోకి 2 ఫొటోస్ అయితే ఎడిట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టెంప్లెట్స్లోకి వెళ్ళి నేను మీకు ఒక బీట్ మార్క్ ఇస్తాను. ఫస్ట్ ఆ బీట్ మార్క్ని యాడ్ చేసుకోండి. సో దీంట్లో సాంగ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు యాడ్ కాకపోతే యాడ్ చేసుకోండి. ఫస్ట్ నేను సాంగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. దానికంటే ముందుగా మీరు ఫస్ట్ ఫాంట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే కిందికి స్క్రాల్ చేయండి. ఇక్కడ మనకి 2 ఇమేజెస్ ఉంటాయి. మీకు బ్లాక్లోనే వస్తుంది డిఫాల్ట్గా. మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ పైన క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి మీకు ఒక ఇమేజ్ ఇస్తాను. ఆ ఇమేజ్ని ఇక్కడ రిప్లేస్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇంకొక ఇమేజ్ కూడా ఉంటుంది బాటంలో. ఆ లేయర్ పైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఫొటోస్ని అయితే ఇక్కడ యాడ్ చేయాలి. దానికోసం ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి మీరు ఏదైతే ఫోటోని క్రియేట్ చేసుకున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ 90 degreesలో రొటేట్ చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేశాను. నెక్స్ట్ ఇంకొక ఫోటో యాడ్ చేస్తున్నాను. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఈ ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో పైన క్లిక్ చేశాను. రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ నేను 90 degrees తీసుకుంటున్నాను. ఇలా కొంచెం చిన్న వేసేసుకున్నాను, చూడండి. చిన్న వేసేసుకొని ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ ఫోటోని ముందు తీసుకున్న ఫోటో బ్యాక్లో పంపించేసాను. ఇప్పుడు సరిగ్గా సెట్ చేసుకోవాలి ఈ ఫోటోని. ఓకే, ఇలా సెట్ చేసి నేను ఇక్కడ పెట్టేసి ఫస్ట్ తీసుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోని కొంచెం ఇటువైపులో పెడుతున్నాను. సో ఇలా పెట్టేశాను. ఇప్పుడు సెకండ్ తీసుకున్న ఫోటో పైన క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ డార్క్ ఎండ్లో నేను మల్టిప్లై సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒపాసిటీ కూడా నేను 80లో పెట్టేసుకుంటున్నాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక నేమ్ కూడా యాడ్ చేయాలి. ఈ నేమ్ కోసం మీరు ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ తీసుకోండి. సపోజ్ నేను ధనుష్ అని తీసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా నేమ్ ఎంటర్ చేయొద్దు, హారిజంటల్గా మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను సపోజ్ స్పెల్లింగ్ ఒక్కొక్కటి ఇలా టైప్ చేసినాను, చూడండి. ఈ విధంగా ఒక్కొక్క లెటర్కి ఇలా మీరు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను బ్లాక్ కలర్ ఇచ్చేసి ఫాంట్ కూడా నేను ఏదో ఒకటి డిఫరెంట్ స్టైల్ ఇచ్చేస్తున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను, రొటేట్ చేసుకుంటున్నాను. ఇది కూడా 90 degreesలో. తర్వాత దీన్ని స్టార్టింగ్లోకి మూవ్ చేసుకుంటున్నాను, చూడండి. మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జూమ్ చేసుకుంటున్నాను, చూడండి. సో ఈ విధంగా నేను నేమ్ తీసుకున్నాను. మీకు నచ్చితే మీకు నచ్చిన ఫాంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఒపాసిటీలోకి వెళ్ళేసి ఒపాసిటీని కొంచెం తగ్గించుకుంటున్నాను. ఒక 70%లో పెట్టేసుకుంటున్నాను ఒపాసిటీ. సో ఇప్పుడు మీరు తీసుకున్న లేయర్స్, ఫోటో అండ్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఎండ్ వరకు వచ్చేసి ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని మనకు ఫస్ట్ ఆప్షన్ కింద ఎక్స్టెండ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి కంప్లీట్గా వీడియో ఎడిటింగ్ పూర్తవుతుంది. అండ్ తర్వాత అండ్ ఫైనల్గా ఇక్కడ ఫొటోస్ అండ్ టెక్స్ట్ తీసుకున్నారు కదా,
ఈ ఫొటోస్ పైన సైడ్కి ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకున్నారనుకోండి సెలెక్ట్ అవుతుంది. కిందికి తీసుకురండి. ఇక్కడ లిరికల్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ కిందికి యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఓవరాల్గా వీడియో ఇది. ఇప్పుడు తర్వాత యారో మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి ఈ వీడియో గ్యాలరీలోకి సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది.